కడప జిల్లాలో ఓ సీఐ బదిలీ వ్యవహారం చర్చనీయాంశంగా మారిందట. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారం ఓ మాజీ ప్రజాప్రతినిధి పిఏతో పాటు మాజీ ప్రజాప్రతినిధిపై కేసు నమోదు కావడం, వెంటనే సీఐ ట్రాన్స్ఫర్ కావడంపై దుమారు రేపిందట. వీఆర్కు వెళ్లినటువంటి సీఐ 24 గంటల్లో తిరిగి అదే స్టేషన్లో పోస్టింగ్ తెచ్చుకోవడంపై పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందట. ఇంతకీ ఆ జిల్లా పోలీస్ శాఖలో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన సోషల్ మీడియా కేసు ఇటు పోలీసు శాఖలు అటు రాజకీయంగా చర్చనీయాంశంగా మారిందట. సోషల్ మీడియా కేసు వ్యవహారంలో 1 టౌన్ సీఐని జిల్లా ఎస్పీ వీఆర్కు పంపడం, 24 గంటలు గడవక ముందే ఆ సీఐ తిరిగి అదే స్టేషన్లో పోస్టింగ్ తెచ్చుకోవడం జిల్లాలో ఇప్పుడు చర్చకు దారితీసింది. 2024 ఎన్నికల సమయంలో జిల్లా రాజకీయం మొత్తం కడప చుట్టే తిరిగింది. ఎన్నికల ముందు టీడీపీ వైసీపీ మధ్య మొదలైన వార్ కంటే టీడీపీ వర్సెస్ టీడీపీ పోరు అప్పట్లో కాకరేపింది. అప్పటి టీడీపీ అభ్యర్థి రెడ్డెప్పగారి మాధవిరెడ్డి చుట్టే రాజకీయం మొత్తం నడిచిందంటారు రాజకీయ విశ్లేషకులు. 2 దశాబ్దాలుగా కడప జిల్లాలో ఉనికిని కోల్పోయిన టీడీపీ 2024 ఎన్నికల్లో సత్తా చాటి 5 స్థానాల్లో పసుపు జెండా ఎగురవేసింది. ఇకపోతే ఇదంతా ఒకెత్తైతే కడప అసెంబ్లీ సీటు గెలవడం టీడీపీ ప్రత్యేకం. ఇక్కడ దశాబ్దాలుగా మైనారిటీ కంచుకోటగా ఉన్న నాన్ మైనారిటీ అభ్యర్థిగా మాధవిరెడ్డి గెలుపు కొత్త చరిత్రకు నాంది పలికింది. అయితే ఎన్నికల తర్వాత కూటమి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే మాధవిరెడ్డి లేడీ ఫైర్ బ్రాండ్ అనే ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేతో పాటు ఆమె భర్త జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి వ్యవహార శైలిపై సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఇదే అంశం పార్టీకి ఇబ్బందిగా మారిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి పరువుకు భంగం కలిగేలా ఉన్న సోషల్ మీడియా పోస్టు పెట్టారని మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా పిఏ ఖాజాను అరెస్టు చేశారు. ఈ అంశం కాస్త వివాదానికి దారితీసిందట. ఖాజాతో పాటు అమ్జద్ బాషా, ఆయన తమ్ముడు అహ్మద్ బాషాపై 1 టౌన్ సీఐ రామకృష్ణ కేసు నమోదు చేయడం సంచలనం రేపింది. అయితే ఈ కేసుపై జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి సీఐని వీఆర్కు పంపడం వివాదానికి దారితీసిందని అంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల వ్యవహారంపై జిల్లా ఎస్పీ సీరియస్గా స్పందిస్తున్నారట. ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారితో పాటు వాటిని షేర్ చేసిన సోషల్ మీడియా కార్యకర్తలపై కేసు నమోదు చేశారట. దీంతో పాటు ఎక్కువ కేసులు నమోదైన వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని కూడా ఆదేశించారట. అయితే మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా పిఏ ఖాజా వ్యవహారంలో ఆయనతో పాటు అమ్జద్ బాషా, ఆయన తమ్ముడు అహ్మద్ బాషాపై కేసు నమోదు చేయడం ఇప్పుడు వివాదానికి దారితీసిందనే చర్చ నడుస్తోందట. అమ్జద్ బాషా, అహ్మద్ బాషాలపై ప్రాథమిక ఆధారాలు లేకుండా కేసు నమోదు చేయడంపై జిల్లా ఎస్పీ 1 టౌన్ సీఐను వీఆర్కు పంపారని ఓవైపు ప్రచారం సాగుతోంది. ఇందులో జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఒత్తిడితోనే సీఐ కేసు నమోదు చేశారని వైసీపీ వాదిస్తోందట. వీఆర్కు వెళ్లిన సీఐ 24 గంటల్లో తిరిగి పోస్టింగ్ తెచ్చుకోవడంపై రాజకీయ ఒత్తిళ్లే కారణమని జిల్లా పోలీసు శాఖలో చర్చ నడుస్తోందట. రాజకీయ పార్టీల ఆధిపత్య పోరులో పోలీసులు పావులుగా మారి ఇబ్బందులకు గురి అవుతున్నారట. కడప జిల్లా వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.